ఫేవరెట్ న్యూస్ అయిపోయింది, హాట్ టాపిక్ గా మారిపోయి కూడా కొంతమంది ఏమో ఏంటి దరిద్రం చూడలేకపోతున్నాము, ఎవడ్రా బాబు ఎంత కూడా చూపించేది, ఇంకా న్యూసే దొరకట్లేదా మీడియా వాళ్ళకని ప్రజలు అంటున్నారు. ఓ పక్క చూస్తే ప్రభుత్వం ఏమో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, మేము పట్టించుకోము, వీటి గురించి మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఈ అఘోరీల గురించి మేమేంటి పట్టించుకునేది అంటున్నారు. ఓ పక్క వర్షిణిని తిట్టాలో పొగడాలో పాపమనాలో జాలిపడాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో వర్షిణి ఉంది. ఎందుకంటే తన మూర్ఖత్వం కొద్దీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మూర్ఖత్వం అనేది తన జీవితానికి దెబ్బ పడబోతుంది. ఆ విషయం తెలుసుకోలేక ఆ అమ్మాయి మాత్రము నాదే కరెక్ట్ అనే ఇదిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తానికైతే ఈ అఘోరీ ఈ టాపిక్ అసలు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది, అంత అయిపోయింది, సంవత్సరంన్నరగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ప్రజలందరినీ కూడా రకరకాల విధాలుగా కూడా మభ్యపెట్టేసి మాయ చేసి ఒక మాయాజాలాన్ని సృష్టించి ఇక్కడ ఈ రోజున లోక కళ్యాణం కోసం వచ్చాను అని చెప్పిన అఘోరీ తన కళ్యాణం కోసమే వచ్చిండి ఇక్కడికి, ఆలియా శ్రీనివాస్ అనేది క్లారిటీ అయిపోయింది జనాలకి. ఇప్పుడు అఘోరీ కాదు, తను శ్రీనివాస్. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏమో తల్లి కూతుర్ల బంధం అన్నారు, ఇప్పుడేమో నా భర్త నల్ల బంగారం అంటుంది. ఇది ఎక్కడ విడ్డూరమో తెలియదు. కానీ మరి మనతో పాటు ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఏం తెలుసుకోవడానికి కూడా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు చేసింది కరెక్టేనా, అసలు ఆ తర్వాత వాళ్ళు అనుభవించబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు మన ఇండియా లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ అఘోరీ 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 అఘోరీ. ఈ అఘోరీ ఏంటి అసలు, ఈ చాప్టర్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఈ అఘోరీ? నేను లోక కళ్యాణం చేస్తాను ఇక్కడ అని చెప్పేసి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతానని వచ్చి ఈ రోజున తన కళ్యాణం జరిపించుకుంది. ఏంటి అసలు తన కళ్యాణమే లోక కళ్యాణం అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళే అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? ఈ కళ్యాణం అనేది నాకు సాక్ష్యాలు ముహూర్తాలు అయితే తెలియదు, కానీ కళ్యాణం అందరితో పాటు నేను కూడాను మాధ్యమాల ద్వారానో యూట్యూబ్ ద్వారానో చూశాను. ఎక్కడ నేను సాక్ష్యంగా అయితే లేని కళ్యాణానికి. అయితే అసలు ముఖ్యంగా ఈ కళ్యాణం చేసుకోవడం వెనకట, ఈ కళ్యాణం చేసుకోవడం వెనకట ఏముంది, అసలు ఈ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి, అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమా, ముఖ్యంగా ముందు అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమేనా, ఏ అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతూ ఉన్నాయి, చాలా మందికి. అయితే అసలు అఘోరిని ఎందుకు కళ్యాణం చేసుకుంది, అసలు అఘోరిని పేరు ఏంటి, ఈ అఘోరిని పేరు ఎందుకు వచ్చింది, ఈ అఘోరిని ఉంది అనుకోండి, ఆ అఘోరిని చేసుకునేటువంటి క్రియ ప్రక్రియలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏది కూడా పట్టదనమాట. ఒక మనిషి బాంధవ్యం, వాల్యూస్ ఇవన్నీ వదిలేసి ఏమి లేకుండా వెళ్ళేసి ఎక్కడో ఆకులు అడవుల్లో బతుకుతూ ఉంటారు. వెళ్ళి వాళ్లే వండుకొని స్వయం పాకంతో తిని బతికేటువంటి వాళ్ళు నాగసాధువులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు ఉంటారు. వాళ్ళ పొరుగు తీయడానికి, ఈ అఘోరాస్ పొరుగు తీయడానికి, అఘోరాలు అందరూ లోక కళ్యాణార్థం కోసం ఎక్కడో ఉండి తపస్సులు చేస్తారు. అవును, జనాలందరూ బాగుండాలి. మిలిటరీ వాళ్ళు ఎలా బోర్డర్లో ఉంటారో వీళ్ళు కూడా ఒక పక్కన ఎక్కడో ఉండేసి లోక కళ్యాణార్థం కోసం వారు చేసేటువంటి క్రియ ప్రక్రియల్లో నామోత్సవాలు రాసుకోవడమా, లేకపోతే జపం చేసుకోవడమా, లేకపోతే పూజలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడమా, వారి పద్ధతిలో వారు చేసి లోక కళ్యాణార్థం కోసం భూమిని బ్రతికించే విధంగా చేస్తారు. ఇది సాధువులు కానీ అఘోరాస్ కానీ చేసేటువంటి క్రియ. ఈ అఘోరా అని పేరు పెట్టుకొని ఇలాంటి పనికిరానటువంటి పనులు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి పొరుగును కూడా తీసేటువంటి క్రియ ప్రక్రియలు ఈ రోజు నడుస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా గంత తగ్గ బొంత అని ఈడే ఒక ఎదవ అనుకుంటే వీడి తగ్గడు వాడి గురువు ఒకడు, వీడి తగ్గడు వాడి గురువు ఒకడు, వాడేటో తెలియదు. అంటే దగ్గరుండి పెళ్లి చేశాడు. మరి అఘోరీ అని ఇన్ని రోజులు మా గురువు గారు అని చెప్పేసి చాలా సార్లు అదే ఇప్పుడు వరకు ఈయన ఏకలవ్యుడు, ఇప్పుడు దోలవ్యుడు అనమాట. అదే ఇప్పుడు ఏకలవ్య శిష్యుడు, ఇప్పుడు దాకా దోలవ్య శిష్యుడు అవుతున్నాడు అనమాట. అంటే వాళ్ళ గురువు గారు ఒకరు అయ్యారనమాట. ఆయన ఒక పంచముఖ, ఈయన ఒక షణ్ముఖ. వాళ్ళ గురువు గారు ఇప్పుడు నిజంగా అఘోరీ అంటారు. ఎవరు అఘోరులండి? అఘోరులు అంటే ఎక్కడో ఉంటారండి వాళ్ళు, జనారణ్యంలో ఉండరు వాళ్ళు. ఒక జనంతో పనేం లేదు వాళ్ళతో. మరి ఈ అఘోరీ పేరు పెట్టుకొని అవసరం లేదు. అదే అంటున్నాను, ఈ అఘోరీ పేరు పెట్టుకొని అనవసరంగా నాగసాధు అఘోరీ రెండు పేర్లు పెట్టుకొని 2-4 పెడతారు, పెట్టుకొని మరి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని జనాలను పిచ్చోళ్ళని చేశారన్నమాట. ఆ టైంలో మైండ్ సెట్ కి రాలేదు. లేకపోతే అతనే దేవుడు అంటాడు నెక్స్ట్. ఇప్పుడు మనకి కొంతమంది స్వామీజీలు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలు కాదు దేశాలే కొనేసి, అండమాన్ దీవుల్లో కొన్ని దేశాలని కొనేసి అక్కడ సపరేట్ గా ఒక మనీని కూడా సృష్టించేటువంటి స్వామిలు మనకు లేరా? ఉన్నారు కదా.
అట్లానే ఈయన కూడా ఏదన్నా ఈయనకి కూడా ఎక్కడన్నా దేశం కావాల్సి వస్తుందేమో, అలాంటి దేశాలు కొనడానికి డబ్బు కావాలి కదా, దానికి బినామీలు కావాలి కదా. ఈయన బినామీ ఉంటూ వెనక పొలిటీషియన్స్ ఉండి నడిపిస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇంత నీచాతి నీచమైన పనులకు ఒడిగడతారు? అదే తను ఇన్ని రోజుల నుంచి కూడా ఇంత విధంగా హల్చల్ చేస్తా ఉంటే ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా చాలా పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ప్రభుత్వాలు అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు. దీని వెనక ఏముందంటారు? అసలు పొలిటీషియన్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. రాజకీయ నాయకులు లేకుండా ఏం చేయరండి. ఒక అండ లేకుండా ఒకళ్ళ మేము చేయగలుగుతాను, నేను ఒకళ్ళ మేము చేయగలుగుతానా? నాకు ఏ విద్య రాకుండా ఇక్కడ హార్ట్ సీట్ లో కూర్చోగలుగుతామా? కూర్చోలే. ఏదో ధైర్యం ఉంటేనేగా. ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది. మీడియా ముందు వచ్చేసి ఒక గురువుని ఒరే అరే అని తిట్టడం, మీడియా ముందుకు వచ్చి మీరేం చేసుకుంటారో చేసుకొని చెప్పి వేరే విధంగా మాట్లాడడం, అదేలేండి మనం మాట్లాడలేము అన్ని. వాళ్ళు జారని చెప్పి మనం జారలేంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏ ధైర్యం చేస్తారండి? ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి బిచ్చగాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకళ్ళని ఎవరైనా చెయ్యి కానీ ఏదైనా దూరానికి పెట్టేస్తాం, దగ్గర కూడా రారు వాళ్ళు. ఒకవేళ దగ్గరకు వచ్చి చెయ్యని మన మీద ఖచ్చితంగా కొడతాం వాళ్ళ మీద. కొడతామా? ఎందుకని అఘోరిని కొట్టలేకపోతున్నారు జనాలు? ఎందుకు కొట్టలేకపోతున్నారు? వాళ్ళ ఇంట్లో ఒక 1 month పాటు ఉండేసి వాళ్ళ అమ్మాయినే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే కూడా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వారి దగ్గర పనికొచ్చే విద్యలు లేవు, పనికి రానటువంటి విద్యలు ఉన్నాయి. ముందు పెట్టడం, హిప్నాటిజం లాంటివి ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు వారి దగ్గర అలాంటి ఏమీ లేవు, వాళ్ళంతా బేకారి ఎధవలు, ఏదో పబ్లిసిటీ కోసం ఏది లేకుండా అంత ధైర్యం చెయ్యరు కదా గురువు గారు. ఒకటి వారికి ఉన్నటువంటి విద్య, అది చెడు చేసేటువంటి విద్య. రెండోది వారి వెనక బ్యాక్గ్రౌండ్ అంటే వారు నిరుపేద. వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బెల్లంపల్లి శ్రీనివాసు నిరుపేద, ఇవన్నీ కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఫ్యామిలీకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదేమోలేండి, కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా నలుగురు దగ్గర డబ్బులు తీసుకుపోయేసి మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళగా మారుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్జెండర్ గా మారాలని చెప్పేసి అని వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ రాజస్థాన్, ఇది మనకి రాజస్థాన్ సరిహద్దుల్లో వాళ్ళకి ఏదో ఒక పర్సన్ దొరికేసి అక్కడికి పోయేసి అడవులు ఉంటాయి, ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ అలాంటి అడవుల్లోకి పోయేసి కొన్ని రకాల సాధువుల దగ్గర నేర్చుకునే క్రియ ప్రక్రియలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు తింటూనే, చెట్టు ఆకులు భుజిస్తూ బతుకుతూ అక్కడ నేర్చుకుంటారు అనమాట. ఆ అడవుల్లోనూ ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ ఇలాంటి ఏరియాలో, రాజస్థాన్ కూడా ఇది మనకి హర్యానా లాంటి ఏరియాస్ లో, కొన్ని కోస్ట్ ఏరియాస్ లో ఇలాంటి నేర్పించే ప్రక్రియ ఉంది. మనిషి ఎంత దూరం ఉన్నా ఆ మనిషిలో ఉండేటువంటి నక్షత్ర బలం తక్కువ ఉంటే వారికి కావాల్సినటువంటి నక్షత్రం అటువంటి అమ్మాయి స్త్రీని కనిపెడతారు వారు. ఆ కనిపెట్టి వారి మీద వీరికి ఉన్నటువంటి విద్య అంతని వారికి చేసేసి వాళ్ళని వశపరుచుకుంటారు. వశపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కొన్నాళ్ళు గడుపుతారు, వాళ్ళని దగ్గర చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటివి మనకి ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. కొన్ని మంది ఏరముష్లు, కాటిపాపలు అనేవారు, వారి పేర్లు ఇప్పటికి కూడా మనకి విలేజ్లు వాటిలో ఇటు దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అఘోరిని అంటే కొంచెం ఆ ఓల్డ్ లో కొంచెం నాభిలో నుంచి వస్తుంది. అఘోరి అనేది నాభిలో నుంచి పలుకుతుంది. ఆ పలకగానే ఏంటంటే ఆ ఓల్డ్ లో ఏదో ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కోసం అఘోరిని, అఘోరుడు, నాగసాధు అనే పేరులతో బతికేటువంటి క్రయ ప్రక్రియలు అనమాట. వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మనకి ఈ రాష్ట్రంలో పబ్లిసిటీ లేదు, నాకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అఘోరిని అంటే వేరే రాష్ట్రాల్లో పూజిస్తారు అని. అఘోరినికి పూజిస్తారు కరెక్టే, ఇలాంటి వెధవల్ని పూజించరు. అఘోరిని లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరినులు. ఈయన కళ్యాణం కోసం చేశాడు, ఆయన కళ్యాణం కోసం చేసుకున్నాడు. ఇది ఇంకొక మాట, అసలు జరిగింది కళ్యాణమేనా? ఇది అందరి యొక్క డౌట్. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఈ అఘోరిని చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే, కొన్ని విద్యలు ఉంటాయి. ఆ కొన్ని విద్యల్లో అన్ని చెప్తే ఏమైందంటే, ఇప్పుడు నేర్చుకోవడానికి సెట్ చేస్తా ఉంటారు మళ్ళీ. అది కూడా కరెక్టే. అలా అయిపోయింది. దరిద్రం ఏంటంటే మన ప్రపంచం ఎలా ఏడుతుందంటే, ఏదన్నా విషయం చెప్తే మంచి కన్నా చెడు వెతుకుతున్నారు, ఎక్కువగా ఖచ్చితంగా వెతుకుతున్నారు. ఎందుకంటే బద్దకస్సులుగా తయారయ్యారు. యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి కొన్ని, పేరుక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. యక్షిణి లాంటి విద్యలు కొన్ని ఉంటాయి, దాంట్లో 16 రకాల విద్యలు ఉన్నాయి. మనిషిని అక్షదిబ్బంది చేయొచ్చు, మనిషిని ఏ దానికి పనికి రాకుండా చేయొచ్చు, మనిషిని ఎన్ని రూపాయలు కావాలంటే అన్ని రూపాయలుగా మార్చొచ్చు, మీ చేత ఎదుటి వాళ్ళని పొడిపించవచ్చు. హిప్నాటిజంలో చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు మనకి డాక్టర్స్ చదివే వాళ్ళలో హిప్నాటిజం కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కత్తి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు. ఇలాగా చాలా రకాలు ఉండేటువంటి విద్యల్లో 16 రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇలాంటి విద్యలు ఉంటాయి. ఒక మనిషికి తెలియకుండా వశపరుచుకోవడం. మన కాన్షియస్ లోనే ఉంటారు మనిషి,
అన్ని మాట్లాడతారు కానీ వాళ్ళ రిలేషన్ గుర్తురాదు, అన్నదమ్ములు గుర్తురారు, తల్లిదండ్రులు గుర్తురారు, పిల్లలు గుర్తురారు, భర్త గుర్తురారు, భార్య గుర్తురాదు. అదే ఎవరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్ లోనే ఉంటారు, ఒకళ్ళ మీద ధ్యాస ఉంటది. ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి. అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు. ఈ సాధులు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మంచితనంగా చేసేవారికి ఏం అవసరంలా అవి నేర్చుకోవచ్చు. ఇలా చెడుగా చేసేవారికి ఏమైంది అంటే, ఈ ఆడపిల్లలు మనం ముందుగా అనుకున్నటువంటిది ఉంది కదా, ఈ నక్షత్రాలు సరిపోయిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు అని. దాంట్లో ఒకటి ఏంటంటే, ఈ ఎవరైతే మనకి శ్రీ వర్షిణి ఈ శ్రీవర్షిణి నక్షత్రం ఏదైనా కావచ్చు, ఈ వర్షిణి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీరికి ఏంటంటే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి విధానం కానీ, ఆవిడ పుట్టినటువంటి డేటు కానీ ఉంటే వారు పుట్టినటువంటి నక్షత్రం తెలుస్తుంది మనకి. అశ్విని నక్షత్రం కూర నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటే కనుక ఆ నక్షత్రాలు సరిపడేటు ఈ నక్షత్రానికి సరిపడితే మైత్రి, లగ్న మైత్రి అని ఉంటుంది, నక్షత్ర మైత్రి. ఈ మైత్రి కనిపించిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు ఏదో రకంగా హిప్నటైజింగ్ చేసుకొని. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని పడేస్తారు. హార్మోన్స్ ఉండదు వాళ్ళకి. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ 6 ఉంటాయి లేడీస్ కి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ కి జెంట్స్ కి 5, లేడీస్ కి 6 ఉంటాయి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఒక్కొక్క దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని మంత్లీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ వచ్చేటువంటి ఆ స్రవణ్ కూడా వాళ్ళకి అవసరమవుతుంది. ఒక్కొక్క వారు విద్య నేర్చుకోవాలి అంటే ఆ నక్షత్రం గలటువంటి స్త్రీ కావాలి వాళ్ళకి. వారి నుంచి వచ్చేటువంటిది అన్ని రకాలుగా తీసుకొని వారు ఆ ఒక ఉపాసన చేస్తే ఆ విద్య అనేది వీళ్ళ బాడీకి వస్తుంది అనమాట. ఆ శక్తి అనేది వీళ్ళ మీద కూర్చుంటుంది. అప్పుడు వీరు జయించడానికి, వీరు ఏదైనా చేయడానికి, ఇంకా ఘోరాతి ఘోరమైనది చేయడానికి పనికొస్తుంది. ఒక 100 మంది ఇప్పుడైతే 4 కొట్టొచ్చు, రేపటి రోజున ఇంకా ముదిరిపోయాడు అనుకోండి, రేపటి రోజున ఈ శక్తి వాళ్ళకి వచ్చింది అంటే 100 మంది కొట్టడానికి వెళ్ళి కూడా వాళ్ళ దాకా వెళ్ళేసి ఏం కొడతారు బాబు వదిలేసండి అని వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఈ అఘోరిని. అందరూ అనుకుంటున్నారు అంత తేలిక చేయట్లే అతన్ని, ఎదఫా వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర చెడు శక్తి, అఘోరిని కాదు, వాళ్ళు చెడు శక్తి తీసుకుంటున్నారు. రాక్షసులు, మనకి రామరాజ్యంలో రాక్షసులు ఉంటారు కదా, తండగ తాటకి లాంటి వాళ్ళు, అలాంటి పేరు పెట్టుకోలేరు కాబట్టి అఘోరి పేరు పెట్టుకున్నారు. మరి అఘోరిని తలుచుకుంటే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఘోరిని నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు, ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు. ఇప్పుడు అఘోరిని ఒకవేళ దీని మీద రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఈయన మీద ఎట్లా చూపిస్తారంటారు? అది చెప్తా. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం, ఇది ఒక 2 నిమిషాలు క్లియర్ అవుతుంది. అయితే మనకి అఘోరిన్లు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తియుక్తుల్లో వారు అమ్మవారికి గాని అయ్యవారికి గాని ఉపాసన తీసుకుంటారు. చెడు నేర్చుకోవడానికి కూడా ఇవే తీసుకుంటారు వారు. ఈ కొన్ని శ్మశానం లాంటి వాటిల్లో నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి. చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ గురువు కూడా హక్కు లేదు, ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు. అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నటైజ్ చేస్తే, హిప్నటైజం చేసిన వారు చేయించుకున్న వారికి ఏం తెలియదు, మైండ్ మైకం రాదు, ఈ కోసినా కూడా వాళ్ళు దాంట్లో ఉంటారు. అయితే ఆ అమ్మవారికి గాని, అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం, వారికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు ఏమడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి. ఆ అమ్మాయికి నువ్వు నాకు బలివ్వడానికి కల కారణము ఆ ఒక చిన్న వీళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి, ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వకపోవడంలో బంధం కావాలి. ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి, బంధం ఏంటి, పూర్తిగా ఒప్పుకుందని ఏంటి, నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి. దాంట్లో భాగంగానే అష్టదిబ్బందన ఉంటుంది. ఆ అష్టదిబ్బందులో భాగంగానే తాళి కట్టడం. ఇప్పుడు ఒక కన్యపిల్లని కానీ, కన్యపిల్ల అంటాం అనవసరం, ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే ఉంటారు. ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది. ఆ బంధం ఏర్పడిన తర్వాత మీకు అనేది ఇంకా మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు. పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతో, ఏదో ఒక భర్త చెప్పాడనో,
ఒక బాంధవ్యానికి ఏర్పడతారు. ఇప్పుడు తనంటే ఇష్టమో ఇంట్రెస్టో ప్రేమో ఏర్పడిపోతుంది, ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోద్ది. మీరు ఏది చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజుల్లో అయితే లేదు, ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు కట్టుకోవడానికి. అలానే ఈ అఘోరిలకు కూడా నేర్చుకునే విద్య మంచి విద్య కాదు, చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది, సెన్సిటివ్ ప్లేస్ లో బ్లడ్ తీస్తారు, ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు. అలాగా ఒక బంధన, దానికి తాళి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళేని పెట్టారు. అయితే నాకు క్లారిటీగా ఒకటి అయితే అర్థమైంది, అష్టదిబ్బందులో ఒక భాగం క్లియర్ గా అర్థమైంది. ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది. ఆ విధంలోనే వర్షిని కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టు పట్టింది. నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ. అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి అనే ఒక అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు. అబద్ధం కాదు, ఆమెకి ఏది చెప్పినా వింటారు. అదే జనానికి కనపడడం కోసమే ఇది అమ్మాయి పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు. ఎందుకంటే ఇంకా తనే నా ప్రపంచం అంటుంది, ఏదైనా తనే, ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది, నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది. ఇప్పటికి కూడా ఏమంటుంది, నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు కూడా ఒక శ్రీనివాస్ అని చెప్పట్లేదు అమ్మాయి, ఇప్పటికి కూడా అఘోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి. ఇంకా అదేం దరిద్రమో. ఇక్కడ ఒకటి ఉందండి, మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని, అది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి. కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు, వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు, ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎవరిని? అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాళి కట్టేస్తారు, అయ్యవారిని తలుచుకొని వీరికి వీరే తాళి కట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదో, ఇప్పుడు బళ్ళమాంబ గారు ఉన్నారు. బళ్ళమాంబ గారు అంటే మీకు ఐడియా ఉంది, రావూరు కావలి దగ్గర బళ్ళమాంబ గారు ఉంటారు. అంటే ఎంతవరకు ఉండేది తెలియదు నాకు, అలా ఒక పేరు చెప్తా ఉన్నా. ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు, కూడా అదే చేస్తారు. అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా భర్త అతను అని చెప్పి ఆడవాళ్ళు, అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను చెప్పి చేసేవారు, ఊహించుకొని వాళ్ళు చేసుకుంటారు. విగ్రహ రూపంలో చూసుకొని తాళి కట్టుకునే క్రియలు మనకు ఉన్నాయి. రాముల వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే, అశ్వమేధ యాగం చేయాలంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి, స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. అది వేరు, లోక కళ్యాణార్థం కోసం చేసేవి అవి. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. మన మైండ్ సెట్, మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు. మన ఆలోచన ఎవరు వచ్చినా అమ్మ అనే అనాలి. ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణార్థం చేస్తాం, చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానం కోసం చేసుకుంటారు. అది స్వాములు. ఇతను మనిషిని చేసుకున్నాడు, పెళ్లి మనిషిని చేసుకున్నాడు, ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు. దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు. ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు, జిన్నాత్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. దైవ దూతలు ఉంటాయి. దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి. అలాంటి శక్తిని, ఒక శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మను చేసి దింపుతారు, బొమ్మ రూపంలో చేసి. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరు. ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది, పిచ్చెక్కిద్ది, అన్ని రకాలు అవుతాయి. ఏది కావాలన్నా ఏ చేయాలన్నా అఘోరినియే మంచి అని చెప్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే, మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది ఆ దరిద్రము చూసేవాళ్ళు చూస్తానే ఉన్నారు. కానీ మెయిన్గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అఘోరి రాబోతున్నాడు. అఘోరి అనేది పేరు పెట్టొద్దు, అఘోరీలకు వస్తుంది. ఇంకా అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు. ఇక్కడ ఈయన పతనం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా. మరి వీళ్ళు పిల్లల్ని కనగలరా గురువు? చెప్తా. ఇది ఇప్పుడు పెళ్లి కాదుగా జరిగింది శాస్త్రబద్ధంగా, తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. అది పెళ్లి కాదు, అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు అష్టదిబ్బందులు ఒక భాగం తాళి కట్టడం. ఇది క్లియర్. ఇకపోతే వాళ్ళకి పిల్లలకి అంటారా అంటే, ఇలాంటి అఘోనిళ్ళు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు. వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు. ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు. అది బయటికి రానియరు.
ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా, అవును ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన. అవును ఇలాంటి అగుణులు కనపడకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళ టీం చాలా ఉంటది, అది బయటకి కనపడరు. నేను ఇప్పుడే చిన్నగా బయటికి రివీల్ చేస్తారు. ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది, ఆ రోబో పోయి ఎన్నో రోబోలను సృష్టిస్తుంది. అలాగే చాలా మంది వస్తారు అన్నమాట. వాళ్ళలోని విలన్స్ ఉంటారు, వాళ్ళలోని హీరోలు ఉంటారు, వాళ్ళలోని చంపుకుంటూ ఉంటారు. ప్రపంచం మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడతారు. ఇలానే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అనుకుంటారు ఈ అగోనిది ఏముంది చిన్నగా ఉంటది అని, చాప కింద నీరు అది. అదే కదా, అది చాప కింద నీరు. అలాంటి వాళ్ళని వదలకూడదు. అదే భయం. అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు, ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్లో నిలబెట్టి ఉరి తీసినా కూడా తప్పు లేదు, అదే భయం. అక్కడతో అయిపోతుంది. ఎందుకు భయం వేరే అంటే, దేశంలో అయితే ఎక్కువ కరెక్ట్ గా ఎందుకు తీసేవారు. భయం అంటే గురువు గారు, ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి ఈ రోజు ఈ అమ్మాయిని ట్రాప్ చేశారు, కానీ రేపు వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తూ వ్యభిచార ఊబిలోకి నెట్టడం కానీ, అమ్మాయిలను అమ్మేయడం కానీ, ఆ కోణంలో ఒక్కొక్కరిని దాటనంపరని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ కానీ, పిఎల్ కావచ్చు, ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద. వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు. కొంతమంది విద్యలు నేర్చుకోవడానికి చాలా, ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి. కామన్ పీపుల్, నాకు ఒక హిప్నటిజం వచ్చి చాలు, నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను, నేను రాజులాగా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఇదే ఉందండి. డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు. వారికి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజుల్లో అదే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి. కొన్ని పోస్టర్స్ జరగనున్నాయి. ఇంకోటి ఏంటంటే, తను ట్రాన్స్జెండర్ కూడా చెప్పలేము. ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటివి చెయ్యరు. ట్రాన్స్జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు చాలా నియమంగా ఉంటారు. ఇంకొకటి, ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఎలా చేయించుకుంటారు? తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు. కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా అది ఇదైతే ఏమిందంటే, అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా, ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారవండి. ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 20 years బాబు ఉంటాడు, 20 years కల్లా ఒక పర్సన్ ఉంటారు. తనకు ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ, తనకు ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది. 40 years వచ్చేప్పటికి వేరే ఉంటుంది, 60 years వచ్చేప్పటికి వేరే ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన పోదు, ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి. తను ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్, ఆ ఫీలింగ్స్ అనేది పోదు. ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి. ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది తీర్చుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే అతను వాడాడు, అంతే, అతను యూజ్ చేసుకోడు. ఈ అమ్మాయిలో తనకు కావాల్సింది ఏంటంటే, మంత్లీ వచ్చినటువంటి సమస్యకు వచ్చినటువంటి ఆ ఒక ఋతుస్రావం కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వీళ్ళకి. ఆవిడ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి. కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు, అప్పటికప్పుడే తీసింది కావాలి. ఆ బొటన వేలుది, హార్ట్ దగ్గరది, ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ నుంచి బ్లడ్ తీస్తారు. ఒక్కొక్క దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ ని. ఆ బ్లడ్ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి కావాల్సినటువంటి ఆ శక్తి. అమ్మాయి చెప్పింది కాళికా మాత పూజ చేస్తాడు రోజు, అమ్మవారికి అభిషేకం, రక్తం అభిషేకం చేస్తాడు. అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే, అమ్మాయి ఏం చెప్పిందంటే తన వేలును కోసుకొని అమ్మవారికి, అది మొదటి స్టేజీ తనకి తానే ఇవ్వాలి. ఆ అమ్మాయి చెప్పింది లైవ్ గా. మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి, చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజ్ తనకి తానే బ్లడ్ ఇవ్వాలి. ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ తీసిస్తారు. అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తులు ఇస్తుంది. ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి, ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, అలాంటి శక్తిని ఇస్తుంది. అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా హిప్నటైజింగ్ చేసి తీసుకెళ్తారు. మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి, మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు. అతనే కాదు, చాలా మంది గురువులు, చాలా మంది ఇట్లా పేర్లు, అడ్డమైన పేర్లు పెట్టుకొని, అంటే పేర్లు గొప్పవి, ఇలాంటి అడ్డమైన వాళ్ళు పెట్టుకోవడం గొప్ప కాదు కదా, ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది, కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది. అక్కడ కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతుల పిల్లలు, ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు. ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్ళేసి అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు. వాళ్ళందరూ పబ్లిసిటీలోకి రారు. ఆ పిల్లల్ని తెచ్చుకొని 3 సంవత్సరాలు పెంచుతారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రేలు ఇస్తే వాళ్ళకి పుష్పవత అయ్యేటువంటి క్రేన్ ప్రక్రియ చేస్తారు. ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రసిద్ధి. కలకత్తా ఏరియాలో, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఇది చాలా ఉంటుందన్నమాట. అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్. 12 ఏళ్ళు రాగానే వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు.
ఆ హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి ఋతుస్రావం వచ్చిందంటే అమ్మేస్తారు పిల్లల్ని. ఏంటి గురువు గారు ఇది? అలాంటి అమ్మేసి దానికి బెంగాల్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉంది, మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్. అప్పుడు దేవుని నమ్మేవాళ్ళు, దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ, టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు. అంటే ఫారెన్ కోళ్ళు ఉంటాయి, ఫారెన్ కోళ్ళు ఉంటాయి అక్కడ, పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంది, ఐవి సంథింగ్ ఉన్నాయి కదా, కృత్రిమ పిల్లలు, ఫారెన్ కోళ్ళు అనే కృత్రిమ పిల్లలు. అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు? లేదు లేదు. మరి అంత బల్ల గుద్ది చెప్తున్నారు. అదే చెప్తాను. ఇప్పుడు ఈవిడ మైకులో ఉంటుంది, ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు. కంటికి ఎవరు కనిపించినా అదే ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అంటారు కదా, అలాగే పచ్చకామలు కమ్మినడుగు లోకమంతా పచ్చగా నల్ల బంగారం అని తిరుగుతా ఉంది కదా. అయితే ఆ సమయాల్లో అడవిల్లో ఉంటూ ఎక్కడైనా ఉండి, ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ ఆపితే కూడా ఏం తెలుస్తుందండి మీకు? తెలియదు. ఆ ఘోరినే కనిపిస్తాడు, మాట్లాడరు. అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది? అంతగా మార్చేసింది మొత్తం కూడా, అలా మార్చేసిందని చెప్పాలో మార్చేసాడని చెప్పాలో కూడా తెలియదు. అది కరెక్ట్, అసలు ఏం పిలవాలో కూడా అర్థం కాని ఇదిలో ఉండిపోయింది. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంతటితో క్లోజ్ చేస్తే చాలా మందికి ఉపశమనం దొరుకుతుంది. క్లోజ్ చేయాలన్నా ఎవరు ముందుకు రావాలంటారు? ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని. ప్రభుత్వం రాదు, ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉండేటువంటి మెయిన్ లీడర్స్, ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.